సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ లైక్స్ ద్వారా మీరు ఇస్తూ ఉండేటువంటి సపోర్ట్ నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు చక్కటి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉండేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సరే, ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటి అని అంటే, డబ్బు దగ్గర ఉన్నప్పుడు మనిషి తనకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాడు. కానీ నిజానికి ఆ డబ్బే మనిషిని మనిషికి దూరం చేస్తుంది. ఈ కథ ఒక మనిషి కథ కాదు, మనలో చాలామందికి జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోయేటువంటి కథ. రామకృష్ణుడు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి సాధారణమైనటువంటి మనిషి. పెద్ద ఆస్తులు లేవు, పెద్ద వారసత్వం లేదు. ఉన్నది ఒక్కటే, బ్రతకాలి, గెలవాలి అనే ఆకలి. కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి చిన్న ఛాయ్ షాప్ దగ్గర గంటల తరబడి కూర్చునేవాడు. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేదు, కానీ మాటలు ఉన్నాయి, నవ్వులు ఉన్నాయి, కళలు ఉన్నాయి. అప్పట్లో ఎవరికైనా జబ్బు వస్తే అందరూ కలిసి ఆసుపత్రికి వెళ్ళేవారు. ఒకరికొకరు ఖర్చులు పంచుకునేవారు. అప్పుడు రామకృష్ణుడు ఒక మాట అన్నాడు, నాకు డబ్బు వచ్చిన రోజు మీ అందరికీ ఏ లోటు ఉండదు. అందరూ నవ్వారు. ఎందుకంటే ఆ మాట అప్పట్లో కలలా అనిపించింది. కాలం మారింది. రామకృష్ణుడు చిన్న ఉద్యోగం నుంచి పెద్ద స్థాయికి చేరాడు. బిజినెస్ మొదలుపెట్టాడు. లాభాలు వచ్చాయి, పేరు వచ్చింది, ఇల్లు మారింది, వాహనం మారింది, మాట్లాడే వాళ్ళు మారారు. ఇప్పుడు అతని ఇంట్లో రోజు ఎవరో ఒకరు ఉంటారు. అయ్యా, మీ సలహా కావాలి, అయ్యా మీరు లేకపోతే ఈ పని కుదరదు, అయ్యా మీ వల్లే మాకు ఈ అవకాశం. అతను వినేవాడు, సాయం చేసేవాడు, డబ్బు ఇచ్చేవాడు. డబ్బు ఇచ్చిన ప్రతిసారి తన విలువ పెరుగుతోంది అని అనుకున్నాడు. కానీ ఒకటి గమనించలేదు, వాళ్ళు అతన్ని కాదు, అతని డబ్బుని గౌరవిస్తున్నారు అని. అదే సమయంలో ఒక నిశ్శబ్ద మార్పు జరిగింది. పాత స్నేహితులు నెమ్మదిగా దూరం అయ్యారు. ఎందుకంటే వాళ్లకు అడగడానికి ఏమీ లేదు, ఇచ్చేందుకు లేదు. రామకృష్ణుడు కూడా వాళ్ళను కలవడం తగ్గించాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అతనికి అవసరమైనటువంటి ప్రయోజనం లేదు. ఇక అమ్మా నాన్నలు మాట్లాడాలంటే, ఇప్పుడు మీటింగ్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. భార్య చెప్పేటువంటి మాటలు వినకుండా పోయాయి. పిల్లల నవ్వులు తన దృష్టికి రాలేదు. అతని ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోంది. ఒకరోజు ఆఫీసులో ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి. చెమటలు, ఛాతీలో నొప్పి. అందరూ పరుగులు తీశారు. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. డబ్బుంది, డాక్టర్లు ఉన్నారు, సౌకర్యాలు ఉన్నాయి. కానీ రాత్రి ఐసీయూ బయట ఒంటరిగా కూర్చున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక్క మనిషి కావాలి. ఎందుకు? డబ్బు గురించి అడగని మనిషి, లాభం లెక్క వేయని మనిషి, నువ్వు బతుకుతావు అని ధైర్యం చెప్పే మనిషి కావాలి. ఫోన్ తీశాడు జేబులో నుండి. ఒక్కొక్కరిగా కాల్ చేశాడు. అందరూ చెప్పారు, అయ్యా రేపు వచ్చేస్తాను, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, మీకేమవదు, మీరు స్ట్రాంగ్ అని చెప్తూ ఉండేవారే తప్ప ఎవరూ ఆ క్షణంలో, ఆ సమయంలో అక్కడికి రాలేదు. ఫోన్ ఆపేసిన తర్వాత అతని చేతులు వణికిపోయాయి. డబ్బు ఉన్నా ఆ క్షణంలో తనకి ఎవరు లేరు. ఆ ఆసుపత్రి నిశ్శబ్దంలో జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. ఛాయ్ షాప్, స్నేహితుల నవ్వులు, చిన్న సమస్యలు. అప్పట్లో జబ్బు వచ్చినప్పుడు ఎవరైనా పక్కన కూర్చునేవారు. అప్పుడు డబ్బు లేదు, కానీ మనుషులు ఉన్నారు. ఇప్పుడు డబ్బు ఉంది, కానీ మనుషులు లేరు. అతని కళ్ళల్లో నెమ్మదిగా కన్నీళ్ళు వచ్చాయి. అది జబ్బు వల్ల కాదు, జీవితం అర్థమవుతున్నటువంటి బాధ వల్ల. కొన్ని నెలల తర్వాత ఆరోగ్యం కొంచెం మెరుగైంది. ఇంటికి వచ్చాడు. అంతా ఉన్నా ఇల్లు ఖాళీగానే అనిపించింది. పిల్లలు తండ్రిని భయంతో చూస్తున్నారు. భార్య అటువైపుకి తిరిగి మౌనంగా ఉంది. అతను అర్థం చేసుకున్నాడు, తను సంపాదించడంలో జీవించడాన్ని మర్చిపోయాను అని. డబ్బు దగ్గర ఉన్నప్పుడు మనిషి దూరంగా ఉన్నాడని. చివరికి ఆయన ఏం తెలుసుకున్నాడు? ఆలస్యంగా అతనికి ఒక జ్ఞానం వచ్చింది. ఏంటది? రామకృష్ణుడు ఇప్పుడు
డబ్బు తగ్గించుకున్నాడు సంపాదించడం, సమయాన్ని పెంచుకున్నాడు కుటుంబంతో గడపడానికి, పాత స్నేహితులను వెతికాడు. కానీ అందరూ మళ్ళీ అదేలా ఉండరుగా. కొన్ని బంధాలు విరిగాక కలవవు. అతను చివరగా ఒక్క మాట అన్నాడు: డబ్బు సంపాదించడం కష్టం కాదు, కానీ మనుషుల్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అవునా? మీరేమంటారు? ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.